గత 24 గంటల నుంచి మాక్ డ్రిల్ అన్న పదం ఇండియన్ గవర్నమెంట్ నుండి ఎక్కువ వినిపిస్తుంది. అసలు మాక్ డ్రిల్ అంటే ఏంటి, దాని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? మాక్ డ్రిల్ అంటే యుద్ధం వచ్చినప్పుడు మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో తెలిపేది, తెలుసుకునేది. అసలు యుద్ధం రావచ్చు, రాకపోవచ్చు, కానీ యుద్ధం వచ్చినప్పుడు మనం అందరం సిద్ధంగా ఉండాలి. ఒకవేళ యుద్ధం వస్తే అందరికీ తెలిసినట్టు ఎయిర్ స్ట్రైక్ ద్వారా గానీ, నావల్ స్ట్రైక్ ద్వారా గానీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ ద్వారా గానీ ప్రమాదం జరగవచ్చు. అలా జరిగినప్పుడు ఈ మాక్ డ్రిల్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. అసలు యుద్ధం వచ్చిందని ఎలా తెలుస్తుంది? మన ఇండియన్ ఆర్మీ ఒక సైరన్ మోగిస్తుంది. ఆ సైరన్ ఇది వినండి. ఒకవేళ డే టైం యుద్ధం వచ్చిందని సైరన్ మోగితే ఎవ్వరు పానిక్ అవ్వకుండా దగ్గరలో ఉన్న షెల్టర్కి వెళ్ళి హైడ్ అయిపోండి. ఒకవేళ నైట్ టైం జరిగితే మీరు కంప్లీట్లీ చీకట్లో హైడ్ అవ్వాలి. మీరు ఉన్నట్టు కూడా తెలియకూడదు. ఆల్రెడీ మన వాళ్ళు యుద్ధం స్టార్ట్ చేసి 15 గంటల పైన అవుతుంది. పాకిస్తాన్ లో ఉన్న ఇలాంటి టెర్రరిస్ట్ హెడ్ క్వార్టర్స్ మీదే మన ఇండియన్ ఆర్మీ అటాక్ చేసింది. పాకిస్తాన్ ఎక్కడ ఉంది, మనం ఎక్కడ ఉన్నాం, యుద్ధం మన దాకా ఎందుకు వస్తుందని అస్సలు అనుకోకండి. మనం అందరం యుద్ధంలోనే ఉన్నాం. 146 కోట్ల మంది యుద్ధంలోనే ఉన్నాం. ఏప్రిల్ 22, 2025 పహల్గామ్ అటాక్ తో మన ఆడపడుచులను అందరినీ బాధపెట్టారు. 15 రోజులు గడవక ముందే ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో అదే ఆడపడుచుల చేతిలో నేలమట్టం అయిపోయారు. ఇలాంటిది ఒక్కటి కాదు, 100 వచ్చినా తిప్పుకొట్టే పవర్ ఇండియన్ ఆర్మీకి ఉంది. అటాక్ జరిగిన 3వ రోజే మోడీ గారి స్పీచ్ లో ఇంగ్లీష్ లో ఏదైతే చెప్పారో, కాదు వార్నింగ్ ఇచ్చారో అదే చేసి చూపించారు. జై హింద్.